పయ్యావుల కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటిల్యుడి కింద పోల్చుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు. అంటే కౌటిల్యుణ్ణి అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకి చాలా గొప్పగా చేశాడు. అది పురాణం, ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు 2వ సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా, మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి? ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడీ బాగానే ఉంది,